పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళా సంఘాలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చామనేది అవాస్తవమని వెల్లడించారు. మేనిఫెస్టోలో 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు పెంచకపోగా ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాల కింద నయా పైసా విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే విషయంలోనూ అసత్యాలు మాట్లాడారన్న హరీష్ బీఆర్ఎస్ ప్రభుత్వం జతకు ఇచ్చిన 50 రూపాయలనే ఇప్పటికీ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళలకు ఇచ్చిన చెక్కు సైతం పచ్చి అబద్దమని దుయ్యబట్టారు. రేవంత్ అబద్దాలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు బలవంతంగా ఆపారని ఆరోపించారు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. మరి నిజంగానే ఇచ్చిందా? ఇస్తే చెప్పండి, ఆడిచ్చిండ్రు. మరి నువ్వు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చినావు, 5 లక్షలకే వర్తిస్తుంది అన్నావు. అంటే 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలకు వడ్డీ లేని రుణం, మీది 5 లక్షలకు 12% వడ్డీ. హార్డ్లీ 21,000 కోట్లలో 3-4 కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలకు కట్టుకోవాల్సి వస్తా ఉంది. పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 2 అబద్దాలే. ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు అక్కడ పోదామా? నీ కొడంగల్కి పోదామా? లేదు మా సిద్దిపేటకు వస్తావా? అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏంది అంటారు అని నేను అడుగుతా ఉన్నా.